మహిళలకు ఈ నీళ్లు వరం. రోజు ఉదయాన్నే తాగితే పీరియడ్స్, హార్మోన్ల సమస్యలకు చెక్. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా మహిళలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత, క్రమం లేని ఋతుక్రమం, అకస్మాత్తుగా పెరిగే బరువు వంటివి ప్రధాన సవాళ్లుగా మారాయి. వీటన్నిటికీ ఖరీదైన మందులు కాకుండా మన వంటగదిలోని మెంతులు అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. మన పోపుల పెట్టెలో ఉండే మెంతులు కేవలం వంటకు రుచిని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు, అవి ఔషధ గుణాల నిధి. మహిళల శరీర తత్వానికి అవసరమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెంతుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని అంతర్గత సమస్యలను సమూలంగా నయం చేస్తాయి. మహిళలకు కలిగే 3 ప్రధాన ప్రయోజనాలు: ఋతుక్రమ సమస్యల నుండి విముక్తి. చాలా మంది మహిళలు పీరియడ్ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, కండరాల తిమ్మిర్లు, అసౌకర్యంతో ఇబ్బంది పడుతుంటారు. మెంతుల్లో ఉండే సమ్మేళనాలు గర్భాశయ కండరాలను సడలించి నొప్పిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా మెంతుల నీటిని తాగడం వల్ల నెలసరి సమయానికి వచ్చేలా చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్ నియంత్రణ. నేటి కాలంలో పీసీఓఎస్ అనేది పెద్ద సమస్యగా మారింది. మెంతుల నీరు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించి హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది అండాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది మరియు హార్మోన్ల లోపాల వల్ల వచ్చే చర్మ సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గడం, మెరుగైన జీర్ణక్రియ. మెంతులు శరీరంలోని జీవక్రియను వేగవంతం చేస్తాయి. పరిగడుపున మెంతుల నీరు తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించి అవాంఛిత కొవ్వును కరిగించడానికి సహకరిస్తుంది. అలాగే తీపి పదార్థాలు తినాలని కోరికను తగ్గించి బరువు తగ్గాలనుకునే వారికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. మెంతి నీటిని ఎలా సిద్ధం చేసుకోవాలి? ఈ ఆరోగ్య పానీయాన్ని తయారు చేయటం చాలా సులభం. పద్ధతి: రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూన్ మెంతులను 1 గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి. వినియోగం: మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే ఆ నీటిని వడగట్టి పరగడుపున తాగాలి. నానబెట్టిన మెంతులను పారేయకుండా బాగా నమిలి తింటే మరింత వేగంగా ఫలితాలు కనిపిస్తాయి. వ్యవధి: ఈ అలవాటును కనీసం 1 నుండి 3 నెలల పాటు కొనసాగిస్తే శరీరంలో గణనీయమైన మార్పులను గమనించవచ్చు. అదనపు లాభాలు: చర్మ సౌందర్యం. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మం సహజంగా మెరుస్తుంది. జుట్టు పెరుగుదల: జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. షుగర్ కంట్రోల్: రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఎవరు దూరంగా ఉండాలి? మెంతులు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ ఈ క్రింది వ్యక్తులు జాగ్రత్త వహించాలి. గర్భిణులు, గర్భంతో ఉన్నవారు లేదా గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్నవారు వైద్యుల సలహా లేకుండా వీటిని తీసుకోకూడదు. లో షుగర్ బాధితులు, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండేవారు మెంతులు వాడటం వల్ల షుగర్ ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. థైరాయిడ్, ఐబిఎస్. థైరాయిడ్ సమస్యలు, తీవ్రమైన యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఐబిఎస్ సమస్యలు ఉన్నవారికి ఇది సరిపడకపోవచ్చు. ఔషధాలు వాడేవారు, ముఖ్యంగా రక్తాన్ని పల్చబరిచే మందులు వాడే మహిళలు మెంతులకు దూరంగా ఉండాలి. వంటగదిలోని చిన్న చిన్న పదార్థాలతోనే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని మెంతులు నిరూపిస్తున్నాయి. పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా మెంతుల నీటిని వాడితే మహిళలు తమ ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు. వండాల్సిన అవసరం లేదు, వీటిని డైరెక్ట్గా తింటేనే ఆరోగ్యానికి మంచిదట. క్యారెట్లు. క్యారెట్లలో బీటా క్యారోటిన్ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరం దీనిని విటమిన్ ఏగా మారుస్తుంది. ఇది కంటి చూపుకు, చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి చాలా ఉపయోగపడుతుంది. క్యారెట్లను ఉడికించడం వల్ల అందులోని బీటా కెరోటిన్ కొంతవరకు తగ్గిపోవచ్చు. కాబట్టి వీటిని ఎక్కువగా పచ్చిగా తినేందుకు ట్రై చేయండి. ఇలా తినడం వల్ల పూర్తి విటమిన్లు అందడమే కాకుండా మంచి రుచిని కూడా ఇస్తాయి. పాలకూర. పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. అయితే దీనిని ఉడికించడం వల్ల అందులోని విటమిన్ సి గణనీయంగా తగ్గిపోతుంది. పచ్చి పాలకూరలో నీటిలో కరిగే విటమిన్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేసే లూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఉడికించి తినడం కంటే పచ్చిగా తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందట. బ్రోకలీ. బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్, సల్ఫోరాఫేస్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీన్ని ఉడికించినప్పుడు వేడి వల్ల ఇందులో ఉండే విటమిన్ సి దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ నిరోధక గుణాలున్న సల్ఫోరాఫేన్ పరిమాణం కూడా గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి బ్రోకలీని సలాడ్లో పచ్చిగా తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది.
క్యాప్సికమ్. వీటిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. కానీ వీటిని ఉడికించడం వల్ల క్యాప్సికంలోని విటమిన్ సి శాతం తగ్గిపోతుంది. వీటిని పచ్చిగా తినడం వల్ల పూర్తి పోషకాలతో పాటు శరీరానికి మేలు చేసే కెరోటినాయిడ్స్ కూడా అందుతాయి. టమాటాల్లో విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్ ఉంటాయి. నిజానికి టమాటాలను ఉడికించినప్పుడు లైకోపీన్ లభ్యత పెరుగుతుంది, కానీ విటమిన్ సి మాత్రం తగ్గిపోతుంది. అందుకే మీ ఆహారంలో టమాటాలను అటు ఉడికించి ఇటు పచ్చిగా రెండింటినీ చేర్చుకోవడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.